అవిజ్ఞ అంటే తెలుసుకోలేని కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్‌లోని ఎక్సర్సైజ్ 10.2 సర్కిల్‌కి సంబంధించిన చాప్టర్ ఇది. దీన్ని చూసేద్దాం. సో, ఇంతకుముందు చేసిన వీడియోస్ అని చూడొచ్చు. బేసిక్స్ ఎవరికైనా రాకపోతే బేసిక్స్ కోర్స్ కోసం అవిజ్ఞ అకాడమీ యాప్ ఉంటది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. మీరు ఆ కోర్స్ తీసుకోవచ్చు. మ్యాథ్స్‌లో బేసిక్స్ రాకపోతే. అండ్ ఎవరికైనా సరే ఇంకా అడ్వాన్స్‌డ్‌గా కావాలంటే పాలిసెట్ కోర్స్ ఉంటది. ఇంకా ఐఐటీ ఫౌండేషన్ కూడా కావాలంటే ఆ కోర్స్ కూడా ఉంటది. మీ ఇష్టం మీకు ఏది కావాలంటే అది ఉంటదనమాట. సో, ఇప్పుడు మనం ఫస్ట్ లెక్చర్ చేసేద్దాం. ఈరోజు నేను చెప్తున్నాను కదా! కాన్సెప్ట్స్ అన్నీ కూడా విత్ లాజికల్ ఎక్స్‌ప్లనేషన్‌తో చెప్తాను. బట్టి మాత్రం అసలు పెట్టకండి. అండ్ లాజికల్ ఎక్స్‌ప్లనేషన్‌తో ఈ లెక్కలన్నీ కూడా వినండి. ఓకేనా? ఇక చేసేద్దాం. ఫస్ట్ సమ్ చేద్దాం. ఫస్ట్ సమ్ ఏమంటున్నాడంటే ఒక సర్కిల్ ఉందంట. ఈ సర్కిల్‌కి సంబంధించినంత వరకు కూడాను క్యూ అనే పాయింట్ నుండి అంటే ఒక టాంజెంట్ వెళ్తుంది. సో, ఈ టాంజెంట్ యొక్క లెంత్ ఎంతంటే 24 సెంటీమీటర్స్ అంట. ఇది పాయింట్ 1. ఇదే క్యూ నుండి సెంటర్‌కి కూడాను సర్కిల్ యొక్క సెంటర్‌కి కూడాను ఒక లైన్ వెళ్తుందంట. దీని యొక్క లెంత్ అంటే 25 సెంటీమీటర్స్. ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటంటే ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది క్వెషన్. సో, ఈ క్వెషన్‌లోన మీరు క్లియర్‌గా చూసుకున్నట్లయితే ఇది టాంజెంట్ అంటాడు కదా! టాంజెంట్‌కి ఒక రేడియస్ అనేది కనెక్ట్ చేసామనుకోండి. ఈ పాయింట్ పేరు పి అయితది. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ అనేది ఫార్మ్ అవుతది. సో, రేడియస్‌ని కనెక్ట్ చేస్తే ఒక రైట్ యాంగిల్ అనేది ఫార్మ్ అయింది. సెంటర్‌కి కూడా ఇది కనెక్ట్ అయిపోయిందనమాట. ఈ రకంగా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడేంటంటే ఇక్కడ మనకు క్లియర్‌గా తెలిసిందంటే ఓపీ అనేది పర్పెండిక్యులర్ టు ద పీక్యూ అనే పాయింట్. ఎందుకంటే రేడియస్ అనేది టాంజెంట్‌కి ఎప్పుడైనా సరే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర పర్పెండిక్యులర్‌గా ఉంటది ఇది. సో, దీన్ని బట్టి ఈ సమ్‌ని బట్టి మనం రేడియస్ ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు అని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు కూడా హైపోటెన్యూస్ అనేది 25 సెంటీమీటర్స్ మీకు కనిపిస్తుంటది. క్యూ అనే పాయింట్ నుండి. అండ్ ఇక్కడ ఒక సైడ్ ఇచ్చేది. ఈ సైడ్ కూడా చూసుకున్నట్లయితే 24 సెంటీమీటర్స్ అనమాట. ఇది సెంటర్ ఓకే. ఈ క్యూ అనే పాయింట్ నుండి వెళ్ళింది. రైట్ యాంగిల్ అనేది పి అనే పాయింట్ దగ్గర ఫార్మ్ అయింది. నెక్స్ట్ సెంటర్ అనేది ఓ. ఇప్పుడు చెప్పండి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో 2 సైడ్స్ తెలిసినప్పుడు మూడో సైడ్ మనకి ఎలా తెలుస్తది? పైథాగరస్ థీరమే కదా! సో, పైథాగోరస్ థీరం అనేది అప్లై చేసేద్దాం. ఇలా అప్లై చేస్తే హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఆ రకంగా హెచ్ అనేది హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ అంటే 25 స్క్వేర్. ఒక సైడ్ అనేది 24 స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ మనకు తెలియదు కాబట్టి ఎస్ స్క్వేర్ విడిచిపెట్టుద్దాం. ఆ రకంగా చూసుకున్నట్లయితే 25 స్క్వేర్ అంటే 625 మైనస్ 24 స్క్వేర్ అంటే 576 ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అనమాట. స్క్వేర్ అటువైపు వెళ్ళింది అనుకోండి రూట్ అవుతుంది అనమాట. ఇది కింద రాసుకుందాం. 625 నుండి 576 ఇస్తే మనకి 49 వస్తుంది. రూట్ ఇలా పోతుంది ఎస్. సో, 49 అంటే 7 స్క్వేర్ అనమాట. స్క్వేర్‌కి రూట్‌కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎస్ ఈక్వల్స్ టు 7. సో, ఇక్కడ రేడియస్ అనేది 7 సెంటీమీటర్స్ అనుకుని ఈజీగా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ. ఇది ఫస్ట్ లెక్క. ఇంత ఈజీగానే ఉంటాయి. అన్నీ కూడా ఇలాంటి లాజికల్ ఎక్స్‌ప్లనేషన్‌తో అప్లై చేసుకుంటే చాలు. నెక్స్ట్ సెకండ్ సమ్ చేద్దాం. సెకండ్ సమ్ చాలా ఈజీ అనమాట. ఈ సెకండ్ సమ్‌లో వాడిచ్చిన క్వెషన్ ఏంటి? ఆ క్వెషన్‌ని ఎక్స్‌ప్లనేషన్ రాసుకుంటూ వెళ్ళిపోతేనే చాలు అనమాట. సో, ఈ సెకండ్ సమ్ చేద్దాం. ఒక సర్కిల్ ఇచ్చాడు డయాగ్రామ్‌లో. సో, ఒక సర్కిల్ ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు ఒక 2 టాంజెంట్స్ ఇచ్చాడు అనమాట. టాంజెంట్స్ ఏంటి? ఎక్కడి నుండి బయలుదేరుతుందంటే టీ అనే పాయింట్ నుండి. సో, ఫస్ట్ టాంజెంట్ ఇది ఎక్కడ మీట్ అవుతుంది? పి అనే పాయింట్ దగ్గర. టీ అనే టాంజెంట్ కూడా ఎక్కడ మీట్ అవుతుందంటే క్యూ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. దీనికి సెంటర్ కూడా ఇచ్చాడు. ఓ అనేది ఒక సెంటర్. సో, ఓ అనేది ఒక సెంటర్ అయితే ఇలా ఇచ్చాడు. సో, ఇంకా మనకి లెక్కలో వీడు ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది ఈ సెంటర్‌తో. దీని యొక్క యాంగిల్ ఎంత 110 డిగ్రీస్ అంట. సో, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి కొద్దిగా రాసుకుందామా? యాంగిల్ పిఓక్యూ ఈ 3 పాయింట్స్ కూడా 110 డిగ్రీస్ అనమాట. ఇంతే. నేనైతే ఇంతే రాస్తాను. ఇప్పుడు వాడు అడుగుతున్న క్వెషన్ ఏంటంటే ఇక్కడ యాంగిల్ టీ ఎంత? ఈ టీ దగ్గర ఉన్న యాంగిల్ ఎంత అనేది క్వెషన్ అడుగుతాడు. సో, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా ఒక క్వాడ్రిలేటర్. సో, క్వాడ్రిలేటర్ ఇలా ఉందనుకుందాం. సో, క్వాడ్రిలేటర్‌లో ఇది ఒక స్క్వేర్ అనుకుంటే ఈ స్క్వేర్‌లోన టోటల్ అన్ని సైడ్స్ కలిపితే ఎంత ఉంటది? 360 డిగ్రీస్ ఉంటాయి. అన్ని డిగ్రీస్ కూడా. ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, 90, 90. సో, ఇంకొక క్వాడ్రిలేటర్ తీసుకుందాం. ఇది ఒక రాంబస్ అనుకుంటా. ఈ రాంబస్‌లోని అన్ని సైడ్స్ కలిపినా సరే 360 డిగ్రీస్‌కి ఈక్వల్‌గానే ఉంటాయి. ఇంకొక క్వాడ్రిలేటర్ తీసుకుందాం. ఇంకో క్వాడ్రిలేటర్ ఎలా ఉంటది? ఒక ప్యారలలోగ్రామ్ తీసుకుంటా. ఇందులో అన్ని కలిపినా సరే ఇలానే ఉంటాయి. ఏ రకంగా అయితే ట్రయాంగిల్‌లో అన్ని కలిపితే 180 డిగ్రీస్ ఉంటాయో సేమ్ ప్యారలలోగ్రామ్ ఇలాంటి క్వాడ్రిలేటర్స్ 4 సైడ్స్ ఉన్నవన్నీ కలిపితే మనకు వచ్చేవి ఏంటంటే 360 డిగ్రీస్. ఇప్పుడు కూడా మనకు ఒక క్వాడ్రిలేటర్ ఫామ్ అయింది. ఆ క్వాడ్రిలేటర్ ఎలాగుందంటే 1, 2, 3, 4 ఇలాంటి ఒక క్వాడ్రిలేటర్ ఫామ్ అయింది. ఆల్రెడీ మనకి ఇక్కడ 110 డిగ్రీస్ ఇచ్చాడు. నెక్స్ట్ మీరు బాగా లాజిక్‌గా అప్లై చేస్తే మనకి ఇంతకుముందు థియరమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక రేడియస్ అనేది ఓ నుండి పి వరకు వెళ్ళిన ఒక రేడియస్ అనేది టాంజెంట్‌తో 90 డిగ్రీస్ ఫార్మ్ చేస్తది. ఆ రకంగా చూసుకున్నట్లయితే
ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్. సో ఈ రెండు 90 డిగ్రీస్ అయ్యాయి. సో రెండు 90 డిగ్రీస్ అయినప్పుడు మూడో సైడ్ ఎంత అవుతుంది చూడండి, 360 డిగ్రీస్కి ఈక్వల్ చేస్తారు కదా, 110 డిగ్రీస్ ప్లస్ 90 ప్లస్ 90 ప్లస్ ఇంకొక సైడ్ మనకు తెలియదు కదా, దీన్ని ఎక్స్ అనుకుందాం, ఎక్స్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. ఇలా చేస్తే ఈ టోటల్గా మనకు కలిపితే ఎంత అంటే 180 ప్లస్ 10, 190 ప్లస్ ఇంకొక 100, 290. సో 290 ప్లస్ ఎక్స్ అనుకుందాం. సో ఈక్వల్స్ 360. సో ఎక్స్ నుండి 360 నుండి 270 తీసేస్తే మనకు వచ్చేది 290 తీస్తే వచ్చే వాల్యూ 70 డిగ్రీస్ వస్తుంది. సో ఇక్కడ ఈ మూడో సైడ్ అనేది 70 డిగ్రీస్ అనమాట. ఇలా రాస్తే మీరు ఎగ్జామ్లో 100% మార్కులు తగ్గించేస్తారు. కాబట్టి దయచేసి మీరు ఇలా రాయకండి. నేనేం చేస్తానంటే కొద్దిగా ఏదో కింద మీద పడి వర్కింగ్ రాయడానికి ట్రై చేస్తాను. లెక్క ఎంతటితో అయిపోయింది, లెక్క అయితే అయిపోయింది. మీరు మాత్రం ఇన్కేస్ ఎగ్జామ్లో వర్కింగ్ కావాలి, ఈ రకంగా కావాలని అనుకున్నప్పుడు ఒకసారి చేద్దాం. ఉదాహరణకి ఇక్కడ ఏమన్నాడంటే ఈ ఓపీ అనేది, ఇక్కడ ఓపీ అనేది ఉంది కదా, ఈ ఓపీ రేడియస్ దేనికి పర్పెండిక్యులర్ అంటే టాంజెంట్ పీక్యూ, టాంజెంట్ పీటీకి పర్పెండిక్యులర్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓక్యూ అనేది రేడియస్, ఇది కూడా దేనికి పర్పెండిక్యులర్ అంటే ఓటీకి పర్పెండిక్యులర్ అంట. ఇలా రెండింటికి రాసిస్తే సెట్ అయిపోతుంది. సారీ, ఈ ఓక్యూ అనేది టీక్యూ అనే టాంజెంట్కి అనమాట కొద్దిగా పర్పెండిక్యులర్గా ఉంది. ఇలా ఒక పాయింట్ కొద్దిగా రాస్తారనుకో సెట్ అయిపోతుంది. రీజన్ ఏంటంటే రేడియస్ అనేది డెఫినెట్లీ కూడా ఎలా అంటే పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. ఎక్కడ అది ఏ పాయింట్ దగ్గర, అట్ ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఏ పాయింట్ దగ్గర అయితే కాంటాక్ట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర డెఫినెట్లీ కూడాను ఇలా ఉంటుంది అనుకుని ఒక పాయింట్ రాయండి, మీకు ఒక 1 మార్క్ పడేస్తారు. సో ఇప్పుడు మనకు ఒక క్వాడ్రిలేటర్ ఫామ్ అయింది. ఇన్ క్వాడ్రిలేటర్ ఏం ఫామ్ అయింది, పిఓక్యూటీ. సో పిఓక్యూటీలో మనకు బాగా తెలుసు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఎంత, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి 360 డిగ్రీస్. ఈ రకంగా ఎప్పుడైతే సమ్ ఆఫ్ 360 డిగ్రీస్ అయ్యాయో మన దగ్గర మనకు తెలిసిన యాంగిల్స్ ఒకసారి రాద్దాం. ఫస్ట్ పిఓక్యూ ఇచ్చాడు, యాంగిల్ పిఓక్యూ ప్లస్ ఇక్కడ ఇంకొక యాంగిల్ ఏముంది ఇటువైపు లెఫ్ట్ సైడ్ రాద్దాం, యాంగిల్ పి దగ్గర ఉంది కాబట్టి ఈ రెండు సైడ్స్ రాద్దాం, ఓటీ ప్లస్ ఇక్కడ యాంగిల్ క్యూ దగ్గర ఉంది కాబట్టి క్యూ మిడ్ని రాసి మిగిలిన రెండు రాద్దాం, ఓ ఆ పైన టీ, ఇది ఒక యాంగిల్ ప్లస్ పైన మనకు కావాల్సింది ఒకటి ఉంది కదా మధ్య టీ దగ్గర యాంగిల్ కావాలి, పి ఇటు సైడ్ క్యూ, టోటల్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఒకసారి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా ఒక్కొక్క దగ్గర యాంగిల్. పిఓక్యూ అనేది 110 డిగ్రీస్ ప్లస్ ఓపీటీ అనేది యాంగిల్ ఓపీటీ అనేది ఓపీటీ కదా, ఓపీటీ ఓకే, ఇది 190 డిగ్రీస్ రైట్ యాంగిల్ కాబట్టి ప్లస్ ఇది కూడా ఒక 90 డిగ్రీస్. దాని తర్వాత పీటీక్యూ తెలియదు కదా, దీన్ని ఎక్స్ అనుకుందాం, లేదంటే అలానే రాసేద్దాం అనమాట, యాంగిల్ పీటీక్యూ ఇది ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. మొత్తం అన్నింటిని అటు పంపిస్తాం అనుకోండి, అప్పుడు పీటీక్యూ ఇది ఈక్వల్స్ టు 360 మైనస్ 290 డిగ్రీస్ అనమాట. అప్పుడు మనకు చేస్తే వచ్చే వాల్యూ 70 డిగ్రీస్. లెక్క అనేది ఖతం హో గయా, ఇంతే సింపుల్ లెక్క. కాబట్టి వర్కింగ్ రాయాలంటే ఇలాగా, వర్కింగ్ వద్దు అనుకుంటే అలా చేయొచ్చు అనమాట. ఇప్పుడు థర్డ్ లెక్క చూద్దాం, థర్డ్ సమ్ చేద్దాం. థర్డ్ సమ్ కూడాను చాలా ఈజీ సమ్మే ఇది కూడాను, ఎందుకంటే ఇంతకుముందు చేసిన సమ్లానే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ థర్డ్ సమ్ ఒకసారి చేద్దాం. ఇక్కడ థర్డ్ సమ్లో వీడిచ్చిన డయాగ్రామ్ కాదు, ముందు ఒక పాయింట్ చేద్దాం. ఒక రెండు ట్యాంజెంట్స్ ఉన్నాయంట, ఆ ట్యాంజెంట్స్ ఏంటంటే పిఏ పిబి. సో ట్యాంజెంట్స్ అంటే ఒక సర్కిల్కి కదా లింక్ అప్ ఉంటుంది, ఇది ఒక సర్కిల్ అనుకుందాం. ఇలా రెండు ట్యాంజెంట్స్, దీని పేరు ఏం పేరు అంటే ఒకటి పిఏ అనే ట్యాంజెంట్, ఒకటి పిబి అనే ట్యాంజెంట్, ఒకటి క్లియర్. దాని తర్వాత పి అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అంట, మాకు ట్యాంజెంట్ పి నుండి వస్తుంది అనుకుని చెప్పావు కాబట్టి మాకు పిఏ పిబి అనేది క్లియర్గా తెలిసిపోయింది, పి అనేది ఒక ఎక్స్టర్నల్ పాయింట్ అని. దాని తర్వాత ఓ అనేది ఒకటి సెంటర్ అంట, సరే ఓ అనేది ఒక సెంటర్, ఓకే పక్కన పెట్టదా. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇవి ఎంత యాంగిల్తో అనమాట, ఈ ట్యాంజెంట్స్ అనేవి ఎంత యాంగిల్తో సెంటర్కి రీచ్ అవుతుంది ఈ రెండు కూడాను అని చూసుకున్నట్లయితే ఇది ఒక 80 డిగ్రీస్ యాంగిల్తో రీచ్ అవుతుందంట, 80. సో 80 అనేది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ రకంగా ఉంది. ఇప్పుడు మనకు వీడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ వీడు అడుగుతున్న క్వశ్చన్ పిఓఏ. సో ఇక్కడ ఈ యాంగిల్ అడుగుతున్నాడు, ఈ పిఓఏ, పికి ఏకి ఓకి, ఇక్కడున్న ఈ ఓ దగ్గర ఉన్న యాంగిల్ ఏతో లింకప్ అయినప్పుడు ఎంత వస్తుంది అనుకుని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇది చేయడం కొద్దిగా ఈజీ లెక్కే. ముందు ఎలా చేయాలో ఒకసారి చెప్తాను చూడండి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది. సో రెండు రైట్ యాంగిల్స్ కాబట్టి టోటల్గా 90 ప్లస్ 80 ప్లస్
ఇంకొకటి 90 ఇలా టోటల్గా ప్లస్ ఇంకొక యాంగిల్ తెలియదు. ఈ ఒక్క యాంగిల్ తెలియదు కాబట్టి దీనికి ఎక్స్ అనుకుందాం. టోటల్గా 360 డిగ్రీస్ అనమాట. ఎందుకంటే ఇది ఒక క్వాడ్రిలేటర్ కదా. క్వాడ్రిలేటర్లో ఇంటీరియర్ యాంగిల్స్ అన్ని కలిపితే 360 డిగ్రీస్ ఈక్వల్గా ఉంటుంది కదా. అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ ఎంత వస్తుందంటే 90 + 90 180, 180 + 80 అనేది 260. ఓకే, 260 ప్లస్ ఇక్కడ వెళ్తే 100 డిగ్రీస్ వస్తుంది అనమాట టోటల్గా కూడా. సో ఎందుకంటే 360 - 260 చేస్తే వచ్చే వాల్యూ అనేది 100 డిగ్రీస్. సార్ ఎందుకు సార్ ఇక్కడ 100 డిగ్రీస్ మీరు ఫైండ్ అవుట్ చేశారంటే చెప్తా ఎందుకు ఫైండ్ అవుట్ చేశాను సరదాగా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు బాగా ఈ రెండింటిని జాయిన్ చేశారనుకోండి, ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయిపోయాయి అనమాట. సో ఒక ట్రయాంగిల్ ఏంటి, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది. ఆ రకంగా చూస్తే ఇక్కడ 40 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్. సో ఇక్కడ మధ్యలో వాడు అడిగింది ఈ ఒక్క యాంగిలే కదా. సో దీన్ని బట్టి మనకు తెలిసిపోయింది. ఎలా అంటే ఇక్కడ ఈ ఒక్క యాంగిల్ అడిగారు కాబట్టి ఇక్కడ 80 డిగ్రీస్లో సగం ఎంత 40 డిగ్రీస్, 40 డిగ్రీస్ ప్లస్ 90 ఎంత 130 కాబట్టి ఈ 100 డిగ్రీస్లో సగం అనేది డెఫినెట్లీ 50 డిగ్రీస్ అవ్వాలి. అలాగనే చేయొచ్చు. అంటే 100 డిగ్రీస్లో సగము ఇక్కడ 50 డిగ్రీస్ వస్తుంది అనుకుని ఇలానే చేయొచ్చు. లేదంటే ఇంకో చాయిస్ ఉంది. ఇక్కడ చూడండి ఈ ట్రయాంగిల్లో ఫామ్ అయిన యాంగిల్స్ 80ని సగం ముక్క చేస్తే 40 డిగ్రీస్ ప్లస్ ఇటువైపు చూస్తే 90 డిగ్రీస్ ప్లస్ ఎక్స్ అనమాట. ట్రయాంగిల్లో ఉండే టోటల్ యాంగిల్స్ 180 డిగ్రీస్ కాబట్టి అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు టోటల్ అటు వెళ్తే 180 మైనస్ ఇది 130. ఈ రెండు చేస్తే మనకు వచ్చే వాల్యూ 50 డిగ్రీస్ అనమాట. ఇలా చేయొచ్చు. సో ఈ లెక్క అనేది ఇలా చేయొచ్చు. అయితే ఇప్పుడు విత్ వర్కింగ్ చూపించాలి కాబట్టి ఒకసారి చూపిస్తా వర్కింగ్తో ఎలా చేయాలి అనేది. సో ఒకసారి చేస్తాను. ఇది ఒక ట్రయాంగిల్. పి అనే పాయింట్ అనేది పాయింట్ నుండి 2 ట్యాంజెంట్స్ బయలుదేరుతున్నాయి. ఏ అనే పాయింట్కి, బి అనే పాయింట్కి. మధ్యలో సెంటర్ అనేది ఓ అంట. వీడు మనకు యాంగిల్ ఇచ్చింది 80 డిగ్రీస్ యాంగిల్. ఇది కాన్సెప్ట్. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే సెంటర్కి ఈ రెండు కనెక్ట్ చేస్తే 2 రేడియస్లో కూడా ఒక క్వాడ్రిలేటర్ ఫామ్ అయ్యింది. ఈ రకంగా మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో మనం ఏమేమి రాయొచ్చో ఒకసారి చెక్ చేస్తాం. ఫస్ట్గా ఏం రాయొచ్చు అంటే ఈ ఓఏ అనేది పర్పెండిక్యులర్ టు పిఏ. దాని తర్వాత ఈ ఓబి అనేది పర్పెండిక్యులర్ టు పివి. ఇవి 2 రాయొచ్చు. ఎందుకంటే రేడియస్ అనేది పర్పెండిక్యులర్ టు టాంజెంట్. ఎక్కడ ఏ పాయింట్ దగ్గర కాంటాక్ట్ అయితే ఆ పాయింట్ దగ్గర ఉంటుంది అనుకున్న విషయం మీకు రాసేస్తారు. పాయింట్ 1. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు లెక్కలాగా మనం రాయాల్సింది క్వాడ్రిలేటర్లో. ఇన్ క్వాడ్రిలేటర్ మనం ఏం చెప్పాము, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అంటే టోటల్ 360 డిగ్రీస్ ఈక్వల్గా ఉంటాయి. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్ని యాంగిల్స్ కూడా కలిపేద్దాం. ఇక్కడ మనకి 90 డిగ్రీస్ రేడియస్ ఈ రెండు కూడా 90 డిగ్రీస్ కదా రాసేద్దాం. యాంగిల్ మధ్యలో పి అనేది ఉంది కాబట్టి ఈ రెండు కూడా ఏపీబి ప్లస్ ఇక్కడ బి అనే దగ్గర యాంగిల్ కాబట్టి చుట్టుపక్కల ఇటు పి ఇటు ఓ పి. నెక్స్ట్ ఈసారి యాంగిల్ ఏ దగ్గర ఉంది కాబట్టి ఈ యాంగిల్కి 2 వైపులు ఉన్న సైడ్స్ ఇటు పి ఇటు ఓ పిఏఓ. తర్వాత ఇప్పుడు ఓ దగ్గర యాంగిల్ కావాలి కాబట్టి ఓ దగ్గర ఏం చేద్దాం, ఓ ఇటుపక్క ఏ బి. టోటల్ కలిపితే 360 డిగ్రీస్. ఒకసారి యాంగిల్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం అనుకోండి, ఒకటి తెలిసిపోద్ది. ఈ ఒక్క దగ్గర తెలియదు, యాంగిల్ ఏఓబి తెలియదు కాబట్టి ఇది ఒకటి తెలియదు, మిగిలిన వేసేద్దాం. ఏపీబి అంటే 80 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, టోటల్గా 360 డిగ్రీస్. సో యాంగిల్ ఏఓబి ఈక్వల్స్ టు 360 డిగ్రీస్ మైనస్ 260. ఆ రకంగా చేసుకున్నట్లయితే 100 డిగ్రీస్ వస్తాయి అనమాట. ఇది 100 డిగ్రీస్ టోటల్గా అయిపోయింది. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు ఆడ అడుగుతుంది యాంగిల్ ఏఓబి, యాంగిల్ పిఓఏ అంటే ఈ దగ్గర ఉన్న యాంగిల్ కావాలి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ జాయిన్ చేసేద్దాం. ఎప్పుడైతే జాయిన్ చేసామో అప్పుడు మనకి ఇలా సెట్ అయిపోద్ది. ఒకసారి ఇవంతా చెరిపేసి మళ్ళీ ఫ్రెష్గా వేరేది రాస్తాం. సో ఇలా రాసేటప్పుడు మనకి ఏమొస్తుంది, ఫ్రెష్గా రాస్తే ఒకసారి చూస్తే ఇప్పుడు మనకు 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ట్రయాంగిల్ పిఏఓ ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, అండ్ ఇంకొక ట్రయాంగిల్ కూడా ఫామ్ అయింది, అండ్ ఇంకొక ట్రయాంగిల్ ఏంటంటే ట్రయాంగిల్ పిఓబి. ఇక్కడ ఈ 2 ట్రయాంగిల్స్ కూడా ఉన్నాయి కదా. ఈ 2 ట్రయాంగిల్స్ని మన లాజిక్ ప్రకారం చేస్తే సింపుల్గా చేసవచ్చు. ఎలా అంటే ఇక్కడ చెప్పినాను కదా, ఇది 80 డిగ్రీస్ కాబట్టి సగం అవుతుంది కాబట్టి ఇది 40 డిగ్రీస్ ప్లస్ ఇక్కడ చూస్తే ట్రయాంగిల్ పిఏఓ ఈ ట్రయాంగిల్ ప్రకారం చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇది చూస్తే 80 అనేది సగం అవుతుంది కాబట్టి 40 డిగ్రీస్ ప్లస్ ఇక్కడ ఇది 90 డిగ్రీస్ ఆల్రెడీ ఉంది. సో ఇంకొక యాంగిల్ తెలియదు కాబట్టి పిఓఏ కాబట్టి ఇది మొత్తం కూడా 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది అని చెప్పేసి మనం చేస్తే ఈజీగా ఎక్స్ ఈక్వల్స్ టు మనకు 50 డిగ్రీస్ వచ్చేస్తుంది. ఇలా కాదు ఇంకా వేరేలా చేద్దామని అనుకుంటే ఇక్కడ ఈ 2 కూడా ఈక్వల్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ 100 డిగ్రీస్నే ఇక్కడ 100 డిగ్రీస్ అని వచ్చింది కదా, ఈ 100 డిగ్రీస్నే 2 ముక్కలు చేసామనుకో
ఇంకొక సైడ్ అనేది 50 డిగ్రీస్ చేస్తుంది. ఇలా కూడా చేయొచ్చు. కాకపోతే మనము ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఎగ్జామ్‌లో ఇలా రాస్తే ఇవ్వడు మార్క్స్. ఎందుకంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంది కాబట్టి మనం కంప్లీట్‌గా ఇదంతా థియరమ్‌లాగా రాయాలి. థియరమ్‌లా రాయాలంటే మీకు ఆల్రెడీ 10.2 థియరమ్‌లో ఏ రకంగా అయితే ఇది కాంగ్రుయెంట్ అవుతది అనుకుని చెప్పామో సేమ్ ఆ రకంగా కాంగ్రుయెంట్ చేసి మరి చూపించాలన్నమాట. సో, కాంగ్రుయెంట్ అయితేనే ఈ యాంగిల్స్ సేమ్ అవుతాయి అనేటట్లు చూపించాలి. సో, ఆ రకంగా కాంగ్రుయెంట్ అవ్వాలంటే ముందు సైడ్స్, యాంగిల్స్, తొక్క, తోలు అన్నీ ఈక్వల్ అవ్వాలి కాబట్టి అవన్నీ ఈక్వల్ చేద్దాం ముందుగా. ఫస్ట్‌గా చూసుకున్నట్లయితే మనకి కాబడేవి ఏంటంటే రైట్ యాంగిల్స్ అనమాట. ఈ 2 రైట్ యాంగిల్స్ కూడా ఈ 2 ట్రయాంగిల్స్ సంబంధించిన 2 రైట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి వాటి గురించి రాద్దాం. ఏ అనే పాయింట్ దగ్గర యాంగిల్ ఉంది కాబట్టి పిఏఓ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ బి అనే పాయింట్ దగ్గర ఒక యాంగిల్ కాబట్టి పివిఓ. ఈ 2 కూడాను ఈక్వల్ అనమాట. సో, ఎందుకు ఈ బోత్ కూడాను 90 డిగ్రీస్ కాబట్టి ఒకటి అయిపోయింది. సో, మనకి ఒక గోల్ తీరింది. ఒక యాంగిల్ సంగతి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఓపీ అనేది కరెక్ట్‌గా రెండిటికి మధ్యనే కదా! ఈ ఓపీ అనే లైన్ అనేది రెండిటికి మధ్యన కాబట్టి ఓపీ ఈక్వల్స్ టు ఓపీ. సో, దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే ఒక కామన్ సైడ్ కూడా దొరికిందనమాట. ఇలా 2 అయిపోయాయి. అండ్ మూడోది ఒకటి చూద్దాం. ఇక్కడ ఓఏ ఈక్వల్స్ టు ఓబీ అనమాట. సో, 2 రేడియస్‌లు కూడా సేమ్ కదా! ఇక్కడ రేడియస్ కాబట్టి 2 రేడియస్‌లు కాబట్టి ఓఏ ఈక్వల్స్ టు ఓబీ. సో, దీన్ని బట్టి ఇంకో సైడ్ కూడా మనకు తెలిసిందనమాట. ఓఏ ఈక్వల్స్ బికాజ్ ఇది రేడియస్ కాబట్టి. ఇలా ఒక 2 సైడులు మనకి ఈక్వల్ అని తెలిసాయి. ఓపీ ఈక్వల్స్ టు ఓపీ, ఓఏ ఈక్వల్స్ టు ఓబీ అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి ఇది రైట్ యాంగిల్ ఈ ట్రయాంగిల్ అనేది సిమిలర్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం సిమిలర్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇది హైపోటెన్యూస్ యాక్చువల్లీ. చూద్దాం. సో, ఈ 2 ట్రయాంగిల్స్‌ని ఇమాజినేషన్ ప్రకారంగా కొద్దిగా సైడ్‌కి రాస్తాను. అలా సైడ్‌కి రాస్తే ఏ రకంగా వస్తుందో చూస్తే ఇది ఒక రైట్ యాంగిల్. అట్ ద సేమ్ టైమ్ ఇది కూడా ఒక రైట్ యాంగిల్. ఈ 2 రైట్ యాంగిల్స్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయంటే ఈ ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు బి అనే పాయింట్ దగ్గర, ఈ యాంగిల్‌కి సంబంధించి ఏ అనే పాయింట్ దగ్గర. ఈ 2 కూడా పి అనే పాయింట్ నుండి బయలుదేరుతున్నాయి. ఈ 2 కూడా. అట్ ద సేమ్ టైమ్ ఆరిజిన్ కదా! ఈ 2 కూడా ఆరిజిన్. మనకు తెలిసింది ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ పీబీ ఈక్వల్స్ టు ఆల్రెడీ మనకి ఏం తెలిసిపోయిందంటే హైపోటెన్యూస్ ఓపీ ఈక్వల్స్ టు ఓబీ. ఈ 2 కూడా తెలిసిపోయాయి. పక్కన పెట్టేద్దాం. రేడియస్ మనకు తెలుసు. ఇది కూడా ఇది కూడా. 2 సైడ్స్ ఈక్వల్ ఉండేసి అది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో 2 ఈక్వల్ ఉన్నాయంటే ఆబ్వియస్లీ మూడో సైడ్ కూడా ఈక్వల్ ఉంటది కదా! పక్కా ఈక్వల్ అవ్వాలి. ఎందుకు చెప్పండి? ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించినందుకు హైపోటెన్యూస్ ఒక 13 అనుకుందాం. ఈ సైడ్ అనేది ఒక 5 అనుకుంటాం. ఇక్కడ కూడా హైపోటెన్యూస్ 13, ఇక్కడ కూడా సైడ్ అనేది ఒక 5 అనుకుందాం. ఆబ్వియస్లీ ఈ ట్రయాంగిల్‌లో సాల్వ్ చేసిన 12 వస్తది. ఈ ట్రయాంగిల్‌లో సాల్వ్ చేసిన 12 వస్తది. అంటే సైడ్ ఈక్వల్స్ సైడ్ అనమాట. సో, ఈ రకంగా 2 కూడా ఈక్వల్ అయితాయి. ఎందుకంటే ఈ 2 కూడా కాంగ్రుయెంట్ అనుకుని దీన్ని బట్టి తెలిసిపోయింది. సో, ఇంత లొల్లి లేకుండా సింపుల్‌గా ఒకే ఒక మాటలో చెప్పాలంటే ట్రయాంగిల్ పిఓఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పిఓబి. ఎందుకు మనకు తెలిసింది కదా! రేడియస్ ఈక్వల్, హైపోటెన్యూస్ ఈక్వల్ అండ్ మూడోది సైడ్ కూడా ఈక్వల్ అనమాట. ఎందుకంటే ఒక రైట్ యాంగిల్ కూడా ఈక్వల్. ఈ రకంగా ఈ 3 ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఇది సిమిలర్. సో, ఇది సిమిలర్ అవ్వడం వల్ల మనకొచ్చిన లాభం ఏంటంటే ఈ 2 సిమిలర్ అవ్వడం వల్ల వాటి యొక్క యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఎందుకు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అంటే పిఓఏ ఈక్వల్స్ టు పిఓబి. అంటే ఇక్కడ ఓ దగ్గర ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఈ 2 ట్రయాంగిల్స్ చూడండి. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు ఇక్కడ 2 ఈక్వల్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఈ 2 కూడా కాంగ్రుయెంట్ కాబట్టి. ఆ రకంగా కాంగ్రుయెంట్ కాబట్టి ఇప్పుడు మనకి ఈ 2 ఈక్వల్ కదా! అసలు మరి ఇది ఎంత యాంగిల్ అని మనకు తెలియాలంటే చూడడానికి యాంగిల్ ఏఓబి ఈక్వల్స్ టు 100 డిగ్రీస్ టోటల్‌గా. సో, ఇదంతా యాంగిల్ అనేది 100 డిగ్రీస్ కదా! ఇప్పుడు దీన్ని బట్టి ఈ సగం పార్ట్ ఎంత వస్తది? ఈ 2 ఈక్వల్ అంటుంది కాబట్టి ఈ రెండింటిని కలిపేద్దాం. యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పిఓఏ ప్లస్ యాంగిల్ పిఓబి. ఈ 2 కూడా కలిపితే వచ్చేది యాంగిల్ ఏఓబి అనమాట. ఈ 2 ఎప్పుడైతే ఈక్వల్ అన్నాడో ఈ 2ని 2 ఇంటూ పిఓఏ అనుకుని రాసేద్దాం. సో, బై 2 చేసామనుకోండి 100/2 చేస్తే అప్పుడు యాంగిల్ పిఓఏ ఈక్వల్స్ టు 50 ఇలా వస్తుంది అనమాట లెక్క. సో, అంతే అలాగే ఉంటుంది. ఏదో ప్రూవ్ చేయాలి కాబట్టి ప్రూవ్ చేసినట్టు మొత్తం వర్కింగ్ రాస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ లెక్క చేద్దాం. ఫోర్త్ లెక్క. ఈ ఫోర్త్ సమ్ కాన్సెప్ట్ మీరు బోల్డ్ సార్లు చేస్తారనమాట. వాడు ఏం అడుగుతున్నాడంటే ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్కి సంబంధించి డయామీటర్ ఒకటి ఉంది. ఈ డయామీటర్కి ఎగ్జాక్ట్గా ఈ అండ్ ఈ 2 ఎండ్స్ దగ్గర ఒక టాంజెంట్స్ గీస్తే అవి ప్యారలల్గా ఉంటాయని ప్రూవ్ చేయమంటాడు అనమాట. సరే చేసేద్దాం. సో, ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఏబి ఈ రెండింటిని కూడాను డయామీటర్స్ అని అనుకుందాం. సో, ఏబి అనేది డయామీటర్.
ఒక డయామీటర్ అనుకుంటున్నాం. సెంటర్ సర్కిల్ యొక్క సెంటర్ని O అనుకుందాం. CO ఈక్వల్స్ సెంటర్ ఆఫ్ సర్కిల్ అని అనుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏమన్నా అంటున్నాడంటే ఇక్కడ ఈ PQ అదే రకంగా RS ఈ రెండు కూడా ఎక్కడ మీట్ అవుతున్నాయి అని చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్యాంజెంట్ని PQ అని ఒక ట్యాంజెంట్ అనుకుంటాం, దీన్ని RS అని అనుకున్నాం ఒక ట్యాంజెంట్ అనుకుంటాం. ఈ రెండు ట్యాంజెంట్స్ కూడా మనకేంటంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఇది డయామీటర్స్ రెండిటికి డయామీటర్స్ మీద వెళ్తుంది కదా, ఈ డయామీటర్స్ మీద నుండి వెళ్తున్నప్పుడు అనమాట ఈ రెండు కూడా ఇక్కడ PQ అనేది ప్యారలల్ టు RS అనుకుని రాయాలి. అయితే ఇంతకన్నా ముందు మీరు ఇంకొకటి ఏం రాయాలంటే ఈ రెండు ఎక్స్ట్రా రాశారు కదా, ఎగ్జామినర్ ఇంకొక పాయింట్ కూడా చూస్తారంట. అది ఏంటంటే ఈ PQ అండ్ RS అనేది ఎక్కడ ఏ పాయింట్స్ దగ్గర టచ్ అవుతుందంటే PQ మీట్స్ ఎట్ ఏ అనే పాయింట్ దగ్గర PQ అనేది మీట్ అవుతుంది ఏ అనే పాయింట్ దగ్గర. అండ్ ఇక్కడ RS అనేది మీట్స్ ఎట్ B అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అనుకుని రాస్తారు అనుకోండి, చక్కగా ఎగ్జామినర్కి మీరు చెప్పిన పాయింట్ అంతా కూడా అర్థమవుతూ ఉంటుంటుంది అనమాట. ఇది పక్కన పెట్టద్దాం. ఇప్పుడు మన యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ PQ అనేది RSకి ప్యారలల్ అనుకుని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయొచ్చు ఒకసారి చూస్తామా. ఈ రెండు కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రెండు ప్యారలల్ లైన్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ ప్యారలల్ లైన్ ఇక్కడ ప్యారలల్ లైన్. ఈ రెండింటికి ప్యారలల్ లైన్కి సంబంధించినప్పుడు ఒక లైన్ అనేది గీస్తే ఉదాహరణకు అడ్డంగా వాటికి ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి డెఫినెట్లీ ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక 70 degrees ఉన్నాయంటే ఇక్కడ కూడా 70 degrees ఉంటాయి అనుకుని మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇంకొక ప్యారలల్ లైన్ గీద్దాం. ఇది ఒక ప్యారలల్ లైన్. ఈ ప్యారలల్ లైన్కి సంబంధించినంత వరకు కూడా ఇంకొక లైన్ గీసారు. ఇక్కడ ఒక 60 degrees ఉన్నాయంటే లోపల ఇంకొక ఇంటీరియర్ యాంగిల్ కూడా 60 degrees ఉంటాయి. ఇది అంటే దీన్ని బట్టి మీరు ఏం కన్క్లూడ్ చేయొచ్చు, ఒక రెండు ప్యారలల్ లైన్కి సంబంధించినంత వరకు ఒక లైన్ అనేది ఆ రెండింటికి మధ్య అడ్డంగా గీస్తే వాటి యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇటువైపుది రెండు కూడాను సేమ్గా ఉంటాయి అనుకుని తెలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఏమైనా ప్రూవ్ చేస్తామంటే రెండు యొక్క ఆల్టర్నేట్ యాంగిల్స్ ఒక రెండు దాని యొక్క ఆల్టర్నేట్ యాంగిల్స్ సేమ్గా ఉన్నాయంటే డెఫినెట్ అది ప్యారలల్ అనుకుని ప్రూవ్ చేసుకుందాం. అర్థమైంది కదా. మనం రివర్స్ కొడతాం. రివర్స్ ఏమని కొడతాం, ఒక రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్ రెండు కూడా సేమ్గా వస్తున్నాయి, ఆ రెండు సేమ్గా రావడం వల్ల ఈ రెండు కూడాను ఒక ప్యారలల్ లైన్ అనుకుని ప్రూవ్ చేసుకుందాం. అంటే రివర్స్ కొట్టేస్తున్నాం. ఎలా కొట్టేస్తున్నాం, ఇక్కడ మీరు చూస్తే ఇటు యొక్క ఇక్కడ యాంగిల్ అనేది 90 degrees ఉంది. అంటే ఇక్కడ OA అనేది పర్పెండిక్యులర్ టు ఈ PQ అనే లైన్ పర్పెండిక్యులర్గా ఉంది కదా, ఎందుకంటే ఇది ఒక రేడియస్, ఈ రేడియస్ అనేది ట్యాంజెంట్ కాబట్టి ట్యాంజెంట్కి పక్కగా పర్పెండిక్యులర్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ OB దగ్గర కూడా చూసుకున్నట్లయితే ఇది కూడా ఆల్టర్నేట్గా వేరే సైడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా 90 degrees ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ OB అనేది కూడా ఒక రేడియస్, ఇది దేనికి పర్పెండిక్యులర్గా ఉంది, ఈ RS అనే ఒక ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంది. మనకేం తెలుసు, ఈ మొత్తం బట్టి ఏమర్థమైందంటే ఇక్కడ యాంగిల్ రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్ సేమ్ అనమాట. యాంగిల్ OAP ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ OBS ఈ రెండు కూడాను మనకి ఈక్వల్ అని తెలిసిపోయింది. ఎప్పుడైతే ఈ రెండు కూడాను బోత్ 90 degrees ఈక్వల్ అయిపోయాయో, అది కూడాను ఈ రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అయిపోయాయో మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇక్కడ PQ అనేది ప్యారలల్ టు RS అనుకుని చెప్పొచ్చు. ఎందుకు ఇక్కడ మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ యాంగిల్ OAP అండ్ యాంగిల్ OBS ఈ రెండు ఈక్వల్ మాత్రమే కాదు, ఈ రెండు కూడాను ఆల్టర్నేట్ యాంగిల్స్ కూడా కాబట్టి ఈ రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇది డెఫినెట్లీ ఈ PQ అండ్ RS అనేది ఈక్వల్ అంటే ప్యారలల్ అనుకుని అర్థమవుతుంది అంట. రివర్స్ కొట్టాం. ఎప్పుడైతే రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్ 90 degrees ఒకదానికి సంబంధించినంత వరకు ఈక్వల్గా వచ్చాయో ఆల్టర్నేట్ యాంగిల్స్ అనేవి డెఫినెట్లీ ఆ లైన్కి సంబంధించినంత వరకు ఒక ప్యారలల్ లైన్కి టచ్ అయినాయి. ఆ PQ అండ్ RS అనేది రెండు ట్యాంజెంట్లు కూడాను ప్యారలల్ అనుకుని ప్రూవ్ చేసుకున్నామంట. రివర్స్ కాన్సెప్ట్. సో ఇది 4th సమ్. ఇప్పుడు 5th సమ్ చేద్దాం. ఇప్పుడు 5th సమ్ చేద్దాం. యాక్చువల్లీ ఈ 5th సమ్ కూడాను కొద్దిగా ప్రూఫ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడంటే ఏదైనా ఒక సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్కి సంబంధించినంత వరకు కూడాను ఒక పర్పెండిక్యులర్ గీసాం. ఆ పర్పెండిక్యులర్ అనేది గీస్తే ఈ పర్పెండిక్యులర్ అనేది గీసాం ఈ సర్కిల్కి సంబంధించినంత వరకు ఒక ట్యాంజెంట్తో. ఇది అనేది సెంటర్ నుండి పాస్ అవుతుంది అనుకుని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇది పాయింట్. సో ఏదైనా ఒక పర్పెండిక్యులర్ గీస్తే ఆ పర్పెండిక్యులర్ అనేది పక్కగా సెంటర్ నుండి పాస్ అవుతుంది అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా మందికి ఒక సెన్స్లెస్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఇప్పటి వరకు చూసినంత ఎలా ఉంటుందంటే ఒక పర్పెండిక్యులర్ గీస్తున్నారు, ఆ సెంటర్ నుండి వస్తుంది కాబట్టి అది పక్కా పర్పెండిక్యులర్ అనుకుని తెలుసు. కానీ ఇక్కడ నుంచి అంతా రివర్స్ అనమాట. రివర్స్లో అడిగాడు. పర్పెండిక్యులర్ కాకపోతే సెంటర్ నుండి ప్రూవ్ చేయాలనుకుని అన్నాడు కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం. ఇది ఎలా చేయొచ్చు ఈ కాన్సెప్ట్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనము ఎగ్జామ్ చేసుకుంటే ఇక్కడ సెంటర్ అనమాట.
సెంటర్ అనేది ఓ. ఓకే, ఇక్కడ మనం ఒక ట్యాంజెంట్ ఉంది కదా, ఈ ట్యాంజెంట్ అనేది దీని యొక్క పేరు చూసుకున్నట్లయితే ఏబి అని అనుకుందాం. ఏబి ట్యాంజెంట్. అండ్ ఇది పాయింట్ అయ్యే మీట్ అయ్యే పాయింట్ ఒకటి ఏమనుకుంటున్నాం అంటే దాని పేరు పి అనుకుందాం. ఇది పి. ఇక్కడ ఈ మొత్తం క్వశ్చన్కి సంబంధించినంత వరకు ఇప్పుడు అల్టిమేట్ పాయింట్ ఒకటి చెప్తున్నాం. ఆ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఈ క్వశ్చన్లోనే మనకు తెలిసింది ఏంటంటే ఓపీ అనేది పర్పెండిక్యులర్ టు ఏవి అనేది మనకు ముందే తెలిసిపోయింది. బట్ ఇప్పుడు మనం మనం ఎజ్యూమ్ చేస్తుంది ఏంటంటే ఒకటే అసలైనది ఎజ్యూమ్ చేస్తున్నాం. ఎక్స్ అనే ఒక పాయింట్ ఉంది. ఉదాహరణకి ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. ఈ పాయింట్ పేరు ఎక్స్. ఈ ఎక్స్ కూడాను పీకి కాంటాక్ట్ అవుతుంది. ఈ కాంటాక్ట్ అయ్యేటప్పుడు దీని యొక్క యాంగిల్ ఎంత అంటే 90 degrees అని ఊహించుకుంటున్నాం. ఉదాహరణకి ఇక్కడ ఎక్స్పీ అనే లైన్ ఒకటి గీస్తున్నాం. ఇదే చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాం. ఎక్స్పీ అనేది ఒక దాన్ని గీసుకొని ఇది పర్పెండిక్యులర్ టు ఏబి అనుకుని ఊహించుకుంటున్నాం. సార్ ఎందుకు సార్ ఊహించుకుంటున్నాం? అసలు ఇది చాయిసే లేదు కదా అంటే ఈ టైప్ ఆఫ్ మెథడ్ని మనం ఏమంటాం అంటే కాంట్రాడిక్షన్ మెథడ్. కాంట్రాడిక్షన్ మెథడ్ ఏం చేస్తామంటే మనం ఒక దాన్ని ఊహించుకుంటాం. దాన్ని అయితే రైట్ అయిపోతే చాలా హ్యాపీ. అది రాంగ్ అయ్యింది అనుకో వెంటనే మనం ఏమంటామంటే ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఒకటి జరగట్లేదు కాబట్టి, అసలు ఇలాంటి ఎగ్జిస్టెన్స్ లేదు కాబట్టి అంతకుముందు సిచ్యువేషన్ అనేది కరెక్ట్ అనుకొని చూపించేస్తామంట. ఈ కాంట్రాడిక్షన్ మెథడ్లోకి వెళ్దాం. సో ఇది మనం అసలైన ఊహిస్తుంది ఇదనమాట. ఈ మొత్తం కాన్సెప్ట్లో మనకేం తెలిసిందంటే ఇక్కడ ఆల్రెడీ ఓపీబీ, ఎందుకంటే ఇక్కడ ఓపీ అనేది పర్పెండిక్యులర్ టు ఏబి కాబట్టి ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు యాంగిల్ ఓపీబీ అనేది 90 degreesకి ఈక్వల్ అనుకుని ముందే తెలుసు. దీన్ని 0.1 అనుకుందాం. ఓకే, 0.1. ఇప్పుడు కొత్తగా వచ్చిన లైన్ నుండి మనకేం తెలిసిందంటే ఇక్కడ ఒక యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ పేరు ఏం పేరు అంటే ఎక్స్పీబీ. ఈ ఎక్స్పీబీ దగ్గర యాంగిల్ కూడా ఎంత అనుకుంటున్నాం? ఉదాహరణకి 90 degrees అని అనుకుంటున్నాం. సో ఫ్రమ్ 1 and 2 ఈ ఫ్రమ్ తీసుకుంటే 1 and 2 మనకేం తెలుస్తుంది? ఓపీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పీబీ అవుతుంది. ఇక్కడ వరకు ఒక రకంగా వచ్చింది. అయితే నిజం చెప్పండి, అసలు ఇలాంటిది అనేది ఒకటి పాసిబుల్ అవుతుందా? ఇక్కడ ఓపీబీ అనేది ఇలా స్ట్రైట్గా ఉంది అండ్ ఇక్కడ ఎక్స్పీబీ చూస్తే ఎంత వంకగా ఉంది. ఈ రెండు అసలు ఈక్వల్ అవుతాయి అంటే సచ్చినా జరగవు. ఇలాంటి ఒక కండిషన్ అనేది జరగదు అనమాట. సో ఈ టైప్ ఆఫ్ కండిషన్ అనేది క్లియర్గా మనకి ఏం తెలుస్తుందంటే ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది అసలు జరగట్లేదు, ఇలాంటి ఎగ్జామ్షన్ అనేది జరగట్లేదు అనే విషయం ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరి జరగపోయిందండి. ఈ ఓపీబీ ఈక్వల్స్ టు ఎక్స్పీబీ ఈక్వల్స్ టు 90 degrees అవ్వాలంటే ఓన్లీ ఒకే ఒక్క చాయిస్ ఉంది. అది ఏంటి అని అంటే ఇక్కడున్న ఈ ఎక్స్పీ ఉంది కదా, ఈ ఎక్స్పీ అనేది సపరేట్ లైన్ కాదు. ఇది డెఫినెట్లీ ఓపీ లైన్ నుండి పాస్ అయితే మాత్రమే జరుగుతుంది. ఒకే ఒక్క కండిషన్ ఉంది. ఇఫ్ ఎక్స్పీ పాసెస్ త్రూ 90 degrees అంటే ఓ అనే పాయింట్ నుండి సెంటర్ నుండి పాస్ అయితే మాత్రం ఇది జరుగుతుంది అనమాట. ఇది ఓన్లీ పాసిబుల్. సో ఇట్స్ ఓన్లీ పాసిబుల్. ఇది పాసిబుల్ అవ్వాలంటే ఈ ఎక్స్పీ అనేది మస్ట్ బి పాసెస్ త్రూ ఓ, అలా జరిగితేనే. సో దీన్ని బట్టి మనకు ఫైనల్గా తెలిసింది ఏంటంటే మనకు తెలిసింది ఏంటంటే అనుకుంటూ చెప్పేసి నేను చెప్పిన పాయింట్స్ రాసండి. ఇట్ ప్రూవ్డ్ దట్ మనం ప్రూవ్ చేస్తాం. ఏమని చూసేసామంటే పర్పెండిక్యులర్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది పర్పెండిక్యులర్ కదా, ఈ పర్పెండిక్యులర్ అనేది ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ది టు టాంజెంట్ కి ఇది కాంటాక్ట్ అవుతుంది. టాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్ passes through సెంటర్. ఇది రాసేస్తామంట. మనం ఏమని ప్రూవ్ చేసాము? ఏదైతే పర్పెండిక్యులరో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుండి, అంటే టాంజెంట్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ ది సర్కిల్కి సంబంధించిన ఒక టాంజెంట్ ఉంది కదా, అది ఏ పాయింట్ అయితే కాంటాక్ట్ అవుతుందో అది డెఫినెట్లీ పాసెస్ త్రూ ఎలా వెళ్ళాలి? సెంటర్ నుండి వెళ్తుంది అనే విషయం అర్థమైంది. సో ఇది డిఫరెంట్ మెథడ్ అనమాట. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ డెఫినెట్లీ వర్కౌట్ అవ్వాలంటే అది డెఫినెట్లీ పాసెస్ త్రూ ఓ అనే పాయింట్, ఈ రెండు పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు, లెక్క అనేది అయిపోద్ది. సింపుల్ లెక్కే, కాకపోతే ఎందుకు ఈ తిక్మక్ క్వశ్చన్లు అడుగుతాడో మరి నాకైతే తెలియదు. 6th లెక్క అనేది చాలా సింపుల్. సో 6th సమ్ ఒకసారి చూసేద్దాం. ఇది ఆల్రెడీ చేస్తాం ఈ టైప్ ఆఫ్ మెథడ్ అనేవి, కాకపోతే క్వశ్చన్ని అర్థం చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఈ క్వశ్చన్ మాత్రం మిస్ చేస్తారంట. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక సర్కిల్ ఇచ్చాడు, ఈ సర్కిల్కి సంబంధించినంత వరకు పాయింట్ ఏ నుండి అనమాట ఒక ట్యాంజెంట్ తీసుకున్నాడు. ఈ ట్యాంజెంట్కి సర్కిల్కి ఎంత అంటే 4 centimeters అంట. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంగ్లీష్ వాడు కొద్దిగా దిక్కుమాలమే ఉంటాయి అనమాట, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఎప్పుడు కూడా. సో
లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అనేది ఇక్కడ 4 సెంటీమీటర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ ఇది ఫైండ్ అవుట్ చేయడంలో చాలా ఇబ్బంది అయిపోతారు. ఓకేనా? దాని తర్వాత ఈ ఏ అనే పాయింట్ నుండి సెంటర్‌కి డిస్టెన్స్, సెంటర్‌కి ఎలాగో ఓ కదా! ఈ ఓ యొక్క డిస్టెన్స్ అనేది 5 సెంటీమీటర్స్. వీడు రేడియస్ అడుగుతున్నాడు. సో, రేడియస్ కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ పేరు బి అని పెట్టుకుందాం. ఓఏబి అనే ట్రయాంగిల్. సో, ఇక్కడ ఓఏబి అనేది మనకి ఎలాగో క్లియర్‌గా తెలిసిందే. టాంజెంట్‌కి ఎలాగో రీచ్ అవుతుంది కాబట్టి ఇది 90 డిగ్రీస్ అనుకోండి. సో, యాంగిల్ ఓఏబి ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. మీకు తెలుసు కదా ఏం చెప్పాలో? రేడియస్ అనేది అండ్ టాంజెంట్ ఈ రెండు కూడాను పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అనుకుని రాసేసారనుకోండి అయిపోయింది. మీకు ఒక మార్క్ ఇచ్చేస్తారు పక్కా. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 2 సైడ్స్ తెలుసు. ఓకే. 2 సైడ్స్ తెలిసిన తర్వాత మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటి? ట్రయాంగిల్ ఏఓబి అప్లై పైథాగరస్ థీరం. సో, ఈ పైథాగరస్ థీరంని మనం అప్లై చేసేస్తే వచ్చేది ఏంటి తెలుసా? హెచ్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇది లెక్క. సో, ఈ రకంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే హైపోటెన్యూస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అండ్ రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్నది, అంటే ఎదురుగా ఉన్నది ఆపోజిట్లో ఉన్నది హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఇక్కడ అంతా 5 సెంటీమీటర్స్ ఈక్వల్స్ టు ఒక సైడ్ అంతా 4 సెంటీమీటర్స్, ఇంకో సైడ్ అంతా ఎస్ స్క్వేర్ అనుకుందాం. 5 - 4 ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్. సో, ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇది 5 స్క్వేర్, ఇది 4 స్క్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 5 స్క్వేర్ - 4 స్క్వేర్ అంటే 25 - 16 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్. 25 నుండి 16 తీస్తే 9 ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ 9 అనేది 3 స్క్వేర్గా వెళ్తుంది. స్క్వేర్కి 3కి క్యాన్సిల్ అయితే ఎస్ ఈక్వల్ టు 3. సో, ఇది 3 సెంటీమీటర్స్ అనమాట రేడియస్ అనుకుని రాసేయండి. ఫైనల్గా రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 3 సెంటీమీటర్స్ అని రాసేస్తే లెక్క అనేది కంప్లీట్ అయిపోతుంది. 7th సమ్ కూడా ఈజీయే. యాక్చువల్లీ ఈ 7th సమ్ కాస్త ఈజీ. కాకపోతే వాటి పేర్లకి మనకు అర్థాలు తెలిసిపోయి అంటే సెట్ అయిపోద్ది అనమాట. సో, ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయంట. ఇది ఒక చిన్న సర్కిల్, దాని చుట్టూ ఇంకొక పెద్ద సర్కిల్ ఉందంట. అయితే ఈ రెండు కూడా కాన్సెంట్రిక్ అనుకుని అన్నారు. కాన్సెంట్రిక్ అంటే ఏంటి అని అంటే రెండిటి యొక్క సెంటర్ సేమ్ అయితే దాన్ని కాన్సెంట్రిక్ అంటారు. అలా పాసిబుల్ అవ్వాలంటే ఇలా గీస్తేనే ఆ సర్కిల్స్ అవుతాయి. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు, కార్డ్ గీసారంట. దే సర్కిల్కి లార్జ్ సర్కిల్కి ఒక కార్డ్ ఉంది. కార్డ్ అంటే ఒక గీత, దాన్నే కార్డ్ అని అంటారు. సో, ఈ గీత అనేది దేనికి టచ్ అవుతుంది? స్మాల్ సర్కిల్ కూడా టచ్ అవుతుందంట. ఇలా టచ్ అవుతూ గీసాం. సో, ఇప్పుడు మనకి ఇచ్చింది కాన్సెప్ట్ ఇది. సో, ఒక కార్డ్ అనేది గీస్తాం. కార్డ్ బ్లూ కలర్లో గీస్తే చాలా బాగుంటుంది. ఒకసారి గీసేద్దాం బ్లూ కలర్లో. ఇలా ఒక కార్డ్ ఉంది. ఈ కార్డ్ అనేది గీసుకున్నాడు. సో, ఇది అనేది స్మాల్ సర్కిల్ కూడా టచ్ అవుతుంది. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే స్మాల్ సర్కిల్ యొక్క రేడియస్ మనకి ఇచ్చారు. ఈ రేడియస్ ఎంత అంటే 3 సెంటీమీటర్స్. అండ్ ఇప్పుడు బిగ్ సర్కిల్ యొక్క రేడియస్ కూడా మనకి ఇచ్చాడు. దాని యొక్క రేడియస్ ఎంత అంటే అది 5 సెంటీమీటర్స్ అనమాట. సో, ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటంటే ఇక్కడ ఈ కార్డ్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది మన క్వశ్చన్. సో, ఈ క్వశ్చన్ నుండి చాలా ఈజీగానే చేయొచ్చు. ఈ రకంగా 5 సెంటీమీటర్స్ ఒకటి, 3 సెంటీమీటర్స్ ఒకటి ఆల్రెడీ తెలిసిపోయింది. సో, మనం ఒకసారి పేర్లు పెట్టుకుందాం. ఇది ఓ అని అనుకుందాం. ఈ పాయింట్ని ఏ అని పెట్టుకుందాం. ఈ కార్డ్ పేరు పీక్యూ అని పెట్టుకుందాం. సో, అన్ని పాయింట్స్ యొక్క పేర్లు మనకు తెలిసిపోయినట్టే. ఇప్పుడు ఒకసారి రాసుకుందాం. ఈ 7th సమ్ నుండి మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ ఓఏ అనేది పర్పెండిక్యులర్ టు పీక్యూ అనే కార్డ్కి పర్పెండిక్యులర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ రేడియస్ అనేది పర్పెండిక్యులర్ టు టాంజెంట్ అనేది సైడ్లో రాసుకుంటారు. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయిపోయింది. ఎప్పుడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిందో ఇక పైథాగరస్ థీరం అనేది వేసేయడమే. పైథాగోరస్ థీరం అప్లై చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏం తెలుస్తుంది? హెచ్ స్క్వేర్ ఈక్వల్స్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అనమాట. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సైడ్ ఏముంది? హైపోటెన్యూస్ ముందు చూద్దాం. రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది హైపోటెన్యూస్ అంటే ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓఏ స్క్వేర్ ఇంకొకటి పిఏ స్క్వేర్. సో, ఈ రకంగా చేసుకున్నట్లయితే ఓపీ స్క్వేర్ ఎంత అంటే 5 సెంటీమీటర్స్. 5 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఓఏ స్క్వేర్ అంటే 3 సెంటీమీటర్స్ ప్లస్ పిఏ స్క్వేర్ అని రాసుకుందాం. ఆ రకంగా చూసుకున్నట్లయితే 25 - 9 స్క్వేర్ అంటే పిఏ ఈజ్ ఈక్వల్స్ టు 16 వస్తుంది. 16 అంటే పిఏ. పిఏ ఇక్కడ వాల్యూ ఎంత అంటే 4 వస్తుంది అనమాట. సో, ఒక సైడ్ మనకు 4 వచ్చింది. సో, ఒక సైడ్ మనకు 4 వచ్చింది. పిఏ వాల్యూ అనేది ఒక సైడ్ 4 వచ్చింది. అయితే మనకి ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం సినారియోలో ఇక్కడ పిఏ ఈక్వల్స్ టు ఏక్యూ అనమాట. ఈ రెండు సైడ్స్ కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా బైసెక్ట్ చేస్తుంది. ఎందుకు? దీని వెనక ఉన్న రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ అనేది సెంటర్ నుండి పాస్ అవుతుంది కదా. ఓకేనా? సెంటర్ నుండే పర్పెండిక్యులర్ అనేది వస్తుంది. ఈ సెంటర్ నుండి వచ్చిన పర్పెండిక్యులర్ అనేది డెఫినెట్లీ కూడా ఈ కార్డ్ని ఏం చేస్తుంది? బైసెక్ట్ చేస్తుంది. ఓకేనా? అలా చేయకపోతే ఇది పర్పెండిక్యులర్ కాదు.
సో ఇప్పుడే ఇంతకుముందు లెక్కలో మనం చూసాం. ఒక పర్పెండిక్యులర్ అనేది సెంటర్ నుండి పాస్ అవుతుంది. సెంటర్ నుండి పాస్ అవుతుంది అంటే ఈ టాంజెంట్‌కి అంటే ఈ కార్డ్‌కి ఎగ్జాక్ట్‌లీ మిడ్‌లోనే కట్ చేయాలి. అలా కట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఏక్యూ ఈక్వల్స్ టు పిఏ ఈక్వల్స్ టు ఏక్యూ. ఈ రెండు కూడా ఇక్కడ ఈ పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ బైసెక్ట్స్ ద కార్డ్. ఈ కార్డ్‌ని బైసెక్ట్ చేస్తుంది. సో ఆ రకంగా చూస్తే ఈ రెండు కూడా 4 సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ పీక్యూ యొక్క లెంత్ అడిగారు కదా! పీక్యూ అంటే ఏంటి? ఇక్కడ పిఏ ప్లస్ అదే రకంగా ఏక్యూ ఈ రెండింటిని కలిపామనుకోండి మనకు వచ్చేదే సమ్ అనమాట. ఒకటి 4 సెంటీమీటర్స్ ఇంకొకటి 4 సెంటీమీటర్స్ టోటల్‌గా 8 సెంటీమీటర్స్ అనుకొని రాసేస్తే లెక్క కంప్లీటెడ్. సో ఇది 7th సమ్. ఇంకా లాస్ట్ సమ్ ఉంది 8th సమ్. ఈ 8th సమ్ కూడాను చాలా ఈజీ. ఇది చాలా ఈజీ నిజం చెప్పాలంటే. ఎంత ఈజీ అంటే మీరు షాక్ అయిపోతారనమాట. అంత ఈజీ. సో ఈ 8th సమ్‌లోని మనకు ఒక లెక్క ఇచ్చాడు. ఆ లెక్క ఏంటంటే సర్కమ్స్క్రైబ్ అనుకుని ఇచ్చాడు. సో ఒక క్వాడ్రిలేటర్ ఇచ్చాడు. ఆ క్వాడ్రిలేటర్ పేరు ఏం పేరంటే ఏబిసిడి అనే ఒక క్వాడ్రిలేటర్ ఇచ్చాడు. అండ్ అదొక సర్కమ్స్క్రైబ్ అంట. ఏబిసిడి అనుకుని ఒక క్వాడ్రిలేటర్ ఉంది. ఉదాహరణకి ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుని ఒక క్వాడ్రిలేటర్ ఉంది. ఈ క్వాడ్రిలేటర్ లోపల ఒక సర్కిల్ అనేది ఉందంట. సో ఇది ఒక సర్కిల్. ఏంట్రా గుడ్లా గీస్తే దీని సర్కిల్ అని అన్నామంటే నాకున్న మెథడ్ బట్టి నేను ఇది గీసుకున్నా ముందుగా చెప్పాలంటే. ఓకే, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్ దగ్గర టచ్ అవుతాయి కదా, ఆ పాయింట్ పేర్లు కూడా నేను పెట్టుకుంటాను. ఉదాహరణకి ఈ రెండు కూడా పి దగ్గర, ఇక్కడ ఇది క్యూ, ఇది ఆర్, ఇది ఎస్ అనుకుని పాయింట్లు పెట్టుకున్నాను అనమాట. ఏ ఇక్కడ చూడండి ఏపీ, ఇక్కడ పి అని పెట్టుకున్నాను చక్కగా, ఇక్కడ పి అనుకుని పెట్టుకున్నాను, ఇక్కడ ఆర్ అనుకుని పెట్టుకున్నాను, ఇక్కడ ఎస్ అనుకుని పెట్టుకున్నాను. ఇలా అయిపోయింది. ఈ సర్కిల్కి సంబంధించినంత వరకు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ సర్కిల్ చుట్టూ ఇవన్నీ కూడా టాంజెంట్స్ లాగా ఉన్నాయి అనమాట కంప్లీట్గా కూడా. ఇది అయితే వాడు మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడో ఒకసారి చూద్దామా. వాడు ప్రూవ్ ఏం చేయమంటాడంటే ఇక్కడ ఏబి ప్లస్ బీసీ అంటే ఏబి ప్లస్ బీసీ కదా, ఇది ప్లస్ సారీ ఏబి ప్లస్ సిడి, ఇది ప్లస్ ఇది, ఈ రెండు కలిపితే సో రెండు ప్యారలల్ లైన్స్ కలిపితే మనకి ప్రూవ్ చేయమంటుంది అంటే ఏడి ప్లస్ బీసీ. సో ఏడి ప్లస్ బీసీ అనుకుని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇది ప్రూవ్ చేయాలంటే ముందు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాసుకోవాలి. లేకపోతే గివెన్ ఇన్ఫర్మేషన్ అంతా రాసుకుపోయామనుకోండి మొత్తం కూడా కామెడీ అయిపోద్ది. వాడు మనకి ఏమి ఇచ్చాడంటే ఏబిసిడి ఇదేంటి ఒక క్వాడ్రిలేటర్ అంట. క్వాడ్రిలేటర్ అంటే 4 సైడ్స్ ఉన్నవి ఏవైనా సరే క్వాడ్రిలేటరే. దాని తర్వాత ఇంకొక పాయింట్ అసలైనది ఏంటంటే ఇక్కడ ఏబి అదే రకంగా బీసీ అంటే ఈ ఏబి, ఈ బీసీ, ఈ సిడి, ఈ ఏడి, ఏబి బీసీ సిడి అండ్ ఏడి ఈ 4 కూడాను టాంజెంట్స్. ఈ ఇంపార్టెంట్ అనమాట ఈ టాంజెంట్స్ ఇవన్నీ కూడా. అయితే గివెన్ ఇన్ఫర్మేషన్ ప్రూవ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రూఫ్ కిందకి రాసుకోవాలి. ప్రూఫ్ చేయాలంటే ఈ మొత్తం కాన్సెప్ట్ ఈజీ కాన్సెప్ట్ మీద వెళ్తుంది అనమాట. ఉదాహరణకి ఇది ఒక సర్కిల్ కదా, ఈ సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ పి నుండి ఏదైనా ఒక టాంజెంట్స్ గీసామనుకోండి, ఈ రెండు టాంజెంట్స్ కూడా ఈక్వల్. ఉదాహరణకి ఇది ఏ ఇది బి అనుకుంటే ఈ రెండు టాంజెంట్స్ టాంజెంట్ పిఏ ఈజ్ ఈక్వల్స్ టు టాంజెంట్ పిబి అనుకున్న విషయం మనకు తెలుసు అనమాట. సో ఎప్పుడైతే టాంజెంట్ పిఏ ఈక్వల్స్ టు టాంజెంట్ పిబి ఈ కాన్సెప్ట్ తెలుసు అంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుండి ఏదైనా గీస్తే మనకు టాంజెంట్ అవుతుందని తెలుసు. ఈ లెక్క కూడా అదే మెథడ్లో మనం చేసుకుంటూ వెళ్ళిపోతే డెఫినెట్లీ బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. సో ఆ బ్యూటిఫుల్ రిజల్ట్స్ కోసం ఈ సమ్ అంతా కూడా చేసుకుంటూ వెళ్ళిపోతాం. పిక్యూ ఆర్ఎస్ ఆర్ ఇక్కడ ఎస్ చేస్తాం. సో ఇప్పుడు చేయాలంటే ఇది ప్రూవ్ చేయాలంటే ఒకసారి చూద్దామా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండు టాంజెంట్స్ ఉన్నాయి. ఈ రెండు టాంజెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ టాంజెంట్స్ ఏం చేస్తామంటే ఇది ఒక ఎక్స్టర్నల్ పాయింట్. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుండి రెండు టాంజెంట్స్ ఉన్నాయి ఈ సర్కిల్కి. సో ఇక్కడ రాసిద్దాం. అప్పుడు ఏం రాయొచ్చు అంటే ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎస్. పాయింట్ 1 క్లారిటీ. ఆ తర్వాత సెకండ్ పాయింట్కి వెళ్దాం. ఇక్కడ సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ బీపీ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఒక ఎక్స్టర్నల్ పాయింట్. ఇది ఎక్స్టర్నల్ పాయింట్ నుండి రెండు టాంజెంట్స్ వెళ్ళినాయి. సో దీన్ని కూడా నేను చేయొచ్చు అంటే బీపీ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ. ఇది రెండో టాంజెంట్. ఇక్కడ మూడో పాయింట్కి వెళ్దాం. ఇక్కడ ఈ పాయింట్ నుండి చూసుకున్నట్లయితే సిఆర్ ఈక్వల్స్ టు సిక్యూ. సిఆర్ ఈక్వల్స్ టు సిక్యూ. అండ్ ఇక్కడ ఈ పాయింట్కి వెళ్దాం. ఈ పాయింట్లో చూసుకున్నట్లయితే డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డిఆర్. సో డిఆర్ ఈక్వల్స్ టు డిఎస్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ పేరు ఉంది. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అనుకుంటా. ఈ 4 కూడా ఎలా వచ్చాయంటే సింపుల్గా ఒకటే కాన్సెప్ట్ అంటే ఈ 4 రావడానికి టాంజెంట్స్ అనేవి ఫ్రమ్ సేమ్ పాయింట్
ఆర్ ఈక్వల్ అని ఒక్క మాట మీరు రాసిస్తే ఎగ్జామినర్కి మీకు సూపర్గా అర్థమైంది అని అనుకుంటాను అనమాట. టాంజెంట్స్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ అనేది ఈక్వల్ అనుకున్న విషయం మీకు అర్థమైపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 4ని యాడ్ చేసేస్తాను. సో యాడ్ 1 2 3 4 ఈ 4ని యాడ్ చేసామనుకో నాకు వచ్చే కాన్సెప్ట్ ఏంటి తెలుసా? ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎస్ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ప్లస్ డిఎస్ అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏపీ ప్లస్ బీపీ అనేది ఏమవుతుంది? ఏబి అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి సిఆర్ ప్లస్ డిఆర్ అనేది ఏమవుతుంది? డిసి అంటే సిడిఈ లేదా సిడి ఏదైనా అవుతుంది అనమాట. ఈక్వల్ టు ఏఎస్ ప్లస్ బీక్యూ. సో ఏఎస్ ప్లస్ ఇక్కడ ఏఎస్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ చూడండి డిఎస్ ఉంది. ఈ రెండు కూడా కలుపుతాం. ఈ రెండు కలిపితే నాకు వచ్చేది ఏంటంటే ఏడి అనే లైన్ వస్తుంది. ప్లస్ ఇక్కడ బీక్యూ ప్లస్ సిక్యూ అంటే బీక్యూ ప్లస్ సిక్యూ కలిపితే నాకు ఏం వస్తుందంటే బీసీ అనే లైన్ వస్తుంది. వాడు అడిగి నేను ప్రూవ్ అయిపోయింది కదా, హ్యాండ్స్ ప్రూవ్డ్ అనుకుని రాసిస్తే అయిపోయింది అనమాట. సింపుల్ కాన్సెప్ట్. ఈ మొత్తం లెక్కకి హీరో ఆఫ్ ద సింబల్, హీరో ఆఫ్ ద కాన్సెప్ట్ ఏంటంటే టాంజెంట్స్ ఫ్రమ్ ద ఈక్వల్ పాయింట్, టాంజెంట్స్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఆర్ ఈక్వల్ అనేది ఒక్క కాన్సెప్టే మీకు ఈ లెక్కను బతికిస్తుంది. లేదు అంటే ఈ లెక్క చేయడం చాలా కష్టం గుర్తు రాకపోతే.